ఆమదాల వలస ఎమ్మెల్యే కూన రవికుమార్ అసంతృప్తిగా ఉన్నారా? సరైన గుర్తింపు లేకపోవడంపై ఆవేదనతో ఉన్నారా? తన ప్రతాపం చూపాలని భావిస్తున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఎన్నికల్లో ఆమదాల వలస నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు కూన రవికుమార్. సమీప ప్రత్యర్థి మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం మట్టి కర్పించారు. 4 సార్లు ఆమదాల వలస నియోజకవర్గం నుంచి పోటీ చేసిన రవికుమార్ 2 సార్లు గెలిచారు. కానీ హైకమాండ్ కనీస స్థాయిలో కూడా ఆయనను గుర్తించలేదు. కనీసం విప్గానైనా ఛాన్స్ ఇవ్వలేదు. పార్టీ హైకమాండ్ తీరుపై కొద్ది రోజుల పాటు అలకబూనారు. హైకమాండ్ పెద్దలు సముదాయించేసరికి మెత్తబడ్డారు. అవకాశం వచ్చినప్పుడు తప్పనిసరిగా రివెంజ్ తీసుకుంటారని సన్నిహితుల వద్ద వ్యాఖ్యానిస్తున్నారు. కూన రవికుమార్ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంకు స్వయానా మేనల్లుడు. రవికుమార్ సోదరి వాణి సీతారాం భార్య. ఒకప్పుడు మామ అల్లుళ్ళు ఒకే పార్టీలో ఉండేవారు. మామ వెనుక ఉండి రాజకీయాలు నడిపేవారు రవికుమార్. పొందూరు ఎంపీపీగా సుదీర్ఘకాలం పనిచేశారు. అప్పట్లో పొందూరు చీపురుపల్లి నియోజకవర్గంలో ఉండేది. అయితే పొందూరు ఎంపీపీ పదవి రవికుమార్ కు ఇచ్చేందుకు బాబురావు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఇండిపెండెంట్ ప్యానెల్ పెట్టి పొందూరు మండలాన్ని కైవసం చేసుకున్నారు రవికుమార్. 2009లో నియోజకవర్గాల పునర్విభజన జరిగింది. అదే సమయంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని ఏర్పాటు చేశారు. తమ్మినేని సీతారాం పీఆర్పీలో చేరడంతో కూన రవికుమార్ టీడీపీలో చేరారు. 2009 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు రవికుమార్. ఆ ఎన్నికల్లో ఓడిపోయిన టీడీపీ అభివృద్ధి, పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టారు. ప్రజారాజ్యం పార్టీ ఓటమితో తమ్మినేని సీతారాం తిరిగి టీడీపీలోకి చేరారు. 2014 ఎన్నికల్లో టికెట్ ఆశించారు. రవికుమార్ కి టికెట్ అని తేల్చి చెప్పింది. దీంతో తమ్మినేని వైసీపీలో చేరారు. ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన రవికుమార్ కు విప్గా అవకాశం ఇచ్చారు చంద్రబాబు. 2019 ఎన్నికల్లో మరోసారి పోటీ చేసిన రవికుమార్ పై ఆయన మామ తమ్మినేని సీతారాం గెలిచారు. జగన్ కేబినెట్ లో మంత్రి పదవి ఆశించారు సీతారాం. కానీ అనూహ్యంగా ఆయనకు స్పీకర్ పదవి వరించింది. అందుకే ఈ ఎన్నికల్లో తమ్మినేని సీతారాంపై సునాయాసంగా విజయం సాధించారు. ఎమ్మెల్యేగా అధిక మెజారిటీతో గెలవడంతో మంత్రి పదవి ఆశించారు, కానీ దక్కలేదు. కింజారపు అచ్చెన్నాయుడు మంత్రి పదవి దక్కించుకున్నారు. వాస్తవానికి కింజారపు కుటుంబంలో 2 పదవులు ఇచ్చారు. అదే సమయంలో రాష్ట్ర మంత్రిగా అచ్చెన్నాయుడుకు చోటిచ్చారు. అయితే గతం మాదిరిగా విప్ పదవి ఇస్తానని సర్దుబాటు చేసుకోవాలని రవికుమార్ను చంద్రబాబు కోరారు. లేకపోతే మరో పదవి వద్దంటూ తేల్చి చెప్పారు రవికుమార్. తనకు మంత్రి పదవి రాకుండా కింజరపు ఫ్యామిలీ అడ్డుకుందని రవికుమార్ ఆగ్రహం. అందుకే శాసనసభతో పాటు శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశాలు, ఇతరత్ర వేడుకల్లో కింజరపు ఫ్యామిలీని టార్గెట్ చేసుకున్నారు. వచ్చే ఎన్నికల నాటికి కింజారపు కుటుంబానికి ధీటుగా రాజకీయాలు నడపాలన్నది రవికుమార్ ప్లాన్ గా తెలుస్తోంది.